పిల్లలను సన్మార్గంలో నడిపిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో బాలల దినోత్సవం నిర్వహించారు. 80% పిల్లల భవిత ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని సన్మార్గంలో నడిపించాలని కలెక్టర్ సూచించారు. ఒక వరం అన్నమాట. ఎన్నో డిపార్ట్మెంట్ ఒక కలెక్టర్గా కూడా పనిచేస్తూ ఎన్నో డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో కొంత పని చూస్తూ ఇక్కడ మనము చేయాలనుకుంటే కూడా ఎంత చేయాలనుకుంటే 100% అనుకుంటే 2% చేయగలుగుతున్నాము. కానీ మీకు ఈ డిపార్ట్మెంట్ వచ్చింది కాబట్టి దయచేసి అందరూ బాగా కష్టపడాలి. పిల్లల్ని దృష్టిలో పెట్టి మీరు శ్రమ చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీ పిల్లల కోసం మీరు ఎట్లాగే చేస్తారు. నేను ఒక్కడే చెప్తాను, ఒక అధికారిగా మంచిగా పని చేస్తే మిరాకిల్స్ అవుతుంది, మ్యాజిక్ అవుతుంది. లేకపోతే మిరాకిల్స్ కానీ మ్యాజిక్ కానీ గాయం అవ్వద్దు, ఆ అధికారియే గాయమైపోతారు. అర్థమైందా? ఇది సలహాలాగా అనుకోవచ్చు, వార్నింగ్ లాగా భావించవచ్చు. ఈ వార్నింగ్ మనం ఇప్పుడు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ లేటెస్ట్ స్టేజ్లో దేవుడు ఆ వార్నింగ్ ఇస్తారు. ఎవరైనా పిల్లల్ని సమయం ఉన్నప్పుడు మంచిగానే చూసి పోతారు, వాళ్ళ కష్టాలు సుఖాలు చూసుకుంటారు. ఖచ్చితంగా వచ్చే తరాల్లో కూడా వాళ్ళని దేవుడు మంచిగా చూస్తారు. సో అధికారులందరికీ కూడా రిక్వెస్ట్, మీ పిల్లలు మా పిల్లలు కాదు, మన పిల్లలని భావిస్తూ మీరు పని చేయండి. ఈ పిల్లలకి మీరు ఈరోజు 5% పెడితే రేపు మీ పిల్లలకి దేవుడు 100% పెడతారని ఇది మాత్రం మీరు జ్ఞాపిక పెట్టుకోండి.